ంపులు కక్షల ఫలితాలే న్యాయం కోసం ఆర్జీలతో వస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళగిరి టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అధికారం అనుభవించడానికే కాదు సేవ చేయడానికి అనే లక్ష్యంతో ప్రజా దర్బార్కు హాజరవుతున్నామని చెప్పారు. ఇక మురుగుపడిన వ్యవస్థల్ని త్వరలోనే గాడిలో పెడతామని అన్నారు. నేను కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు స్వీకరించిన తర్వాత చూసా. నిజంగా నా ఇరిగేషన్ శాఖలో కూడా 18,000 కోట్ల బిల్స్ బకాయిలు గత ప్రభుత్వంలో ఉంచినటువంటి పరిస్థితి. అంటే ఇరిగేషన్ శాఖకు కేటాయింపులే చాలా తక్కువ గత ప్రభుత్వంలో. ఎందుకంటే గతంలో మనం 14-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మాకు బడ్జెట్ అంటే టోటల్ 5 సంవత్సరాల బడ్జెట్ కొంచెం ఇంచుమించుగా 7 లక్షల కోట్లు ఉంటే అందులో మేము 72,000 కోట్ల రూపాయలు మేము ఇరిగేషన్కి పెట్టాం. కానీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళకి 5 సంవత్సరాల బడ్జెట్ 12 లక్షల కోట్లు ఉంది. కానీ వాళ్ళు పెట్టింది ఎంత అంటే 49,000 కోట్లు మాత్రమే. అందులో మళ్ళీ ఖర్చు పెట్టింది కేవలం 31,000 కోట్లు మాత్రమే. అందులో కూడా మళ్ళీ సగం అవినీతికి పోయినటువంటి పరిస్థితి. మళ్ళీ 18,000 కోట్లు బిల్స్ ఈవేళ పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఈవేళ 14 లక్షల కోట్ల ఈవేళ అప్పు రాష్ట్రం మీద పెట్టినటువంటి పరిస్థితి. ఒక రకంగా చూస్తూ ఉంటే మాకు అనిపిస్తూ ఉంది 2014లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం